నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం చిక్కట్పల్లి పిఎస్ దగ్గర ఉన్నాం. ప్రజెంట్ అయితే ఈ అల్లు అర్జున్ కేస్ ఇన్సిడెంట్‌కి సంబంధించి ఏదైతే సంధ్యా థియేటర్‌లో జరిగిన ఇన్సిడెంట్‌కి సంబంధించి ఏదైతే ఉందో, దీనికి సంబంధించి గతంలో కూడా అల్లు అర్జున్ కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత అల్లు అర్జున్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీని తర్వాత బెయిల్ మీద అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత నుంచి జరిగిన అంశాలు కావచ్చు, మొన్న ఏదైతే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన కూడా దాదాపు గంటన్నర పాటు ఈ అల్లు అర్జున్ ఇన్సిడెంట్‌కి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు, కొంత ఏమంటారు దాన్ని, కొంచెం హైప్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. అటుపక్క సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఎందుకు అల్లు అర్జున్ని పరామర్శించడానికి వెళ్తున్నారు, ఆయన ఏం చేశారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసిన విధానం కావచ్చు, అలాగే అల్లు అర్జున్ కూడా దీనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా ఆయన రేవంత్ రెడ్డి గారి పేరు కావచ్చు, ప్రభుత్వం పేరు కావచ్చు, ఎక్కడా కూడా మాట్లాడిన దాఖలాలు లేకపోగా మరి ఈరోజు ఇన్వెస్టిగేషన్కి 11 రావాలంటూ కూడా పోలీసులు ఇచ్చిన నివేదిక ప్రకారం అల్లు అర్జున్ అయితే ఈరోజు ఇన్వెస్టిగేషన్ అయితే హాజరవడం మనం చూసాం. దాదాపు 2 గంటల పాటు ఆయన విచారించనున్నారు. ప్రధాన అంశాలు కూడా మనం తీసుకోవచ్చు. విచారణలో ప్రధాన అంశాలు అల్లు అర్జున్ని ప్రశ్నించే విధానం కావచ్చు, అలాగే పుష్ప 2 స్పెషల్ షోకు సంధ్యా థియేటర్కు వస్తున్న నేపథ్యంలో ఎవరికి అనుమతి తీసుకున్నారంటూ కూడా ప్రధాన ప్రశ్నలు కనపడతా ఉన్నాయి ఇందులో. అలాగే పోలీసులు అనుమతి ఇచ్చారా అని మీకు ఎవరు చెప్పారు అని కూడా, అంటే పోలీసులు అనుమతి ఇవ్వలేదంటూ కూడా పోలీసులు ఒక పక్క చెప్తున్న పరిణామంలో మరి ఎవరు మీకు అనుమతి ఇచ్చారన్న విషయం మీకు పోలీసులు అనుమతి ఇచ్చారంటూ కూడా ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అలాగే సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇచ్చారా, ఇవ్వలేదా అంటే ప్రధానంగా సంధ్యా థియేటర్ ఓనర్స్ కూడా మేము దీనికి సంబంధించి మేము ఆల్రెడీ పర్మిషన్ కోరాం అని పోలీసులు ఏదైతే నిరాకరించిన విషయం అయితే అల్లు అర్జున్కి తెలిపారా లేరా అనేది కూడా కొంత ప్రశ్నల్లో భాగస్వామ్యంగా అడిగే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ప్రధానంగా తొక్కిస్లాటలో రేవతి చనిపోయిన విషయం మీకు తెలుసా లేదా అనేది ప్రధాన క్వశ్చన్లుగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే తెలిసిన తర్వాత అల్లు అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తూ ఉంది, కొంత సమాచారం వస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ప్రధానంగా ఈ ప్రధాన అంశాల మీద వీళ్ళు చర్చిస్తూ ఉన్నారు. అలాగే ప్రధానంగా దాదాపు 2 గంటల పాటు ఆయన్ని విచారిస్తూ ఉన్నారు లోపలైతే. ప్రధానంగా ఇవే పాయింట్స్ అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదైతే మీరు పర్మిషన్ తీసుకున్నారా లేదా పర్మిషన్ ఇచ్చినట్టుగా మీకు ఎవరైనా తెలిపారా అంటూ కూడా ప్రధానంగా ఆయన లోపలైతే విచారణలో ప్రధాన పాయింట్స్ అయితే వినపడతా ఉన్నాయి. అలాగే ఏదైతే బౌన్సర్లకు సంబంధించి, ఏదైతే బౌన్సర్లు అల్లు అర్జున్ ఆ రోజు పెట్టుకున్న బౌన్సర్లకు సంబంధించి ఏ సంస్థకి చెందిన బౌన్సర్లు వాళ్ళు అనే దాని మీద, అలాగే ఆ రోజు మీతో పాటు సినిమా చూసిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అనే విషయం అయితే కావచ్చు, రకరకాల అంశాల మీద ఈరోజు లోపలైతే ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అల్లు అర్జున్ని. ఇప్పటికే అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ గారు కూడా లోపలే దాదాపు 2 గంటల సమయం అయిపోతూ ఉంది. మరి విచారణ అయితే కీలక అంశాలు మాట్లాడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి తిరుపతి రెడ్డి గారు కూడా ఏదైతే ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి అంటే అల్లు అర్జున్ సహకరిస్తే ఓకే, సహకరించకపోతే ఖచ్చితంగా తగిన చర్యలు ఉంటాయంటూ కూడా ఆయన కూడా చెప్పిన పరిస్థితి. అలాగే అభిమానుల మీద పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు ఎవరు అనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ప్రధానంగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్న కీలక అంశాల తర్వాత మేబీ ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ సంబంధించి ఇక్కడ నుంచి సంధ్యా థియేటర్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి సంధ్యా థియేటర్కి తీసుకెళ్తారా, పూర్తి వివరాలు అయితే ఇంకా బయటికి రాలేదు. ఇప్పటికే అల్లు అర్జున్ టీం అయితే అటు సంధ్యా థియేటర్ దగ్గరికి చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో దీని మీద ఇవన్నీ కూడా మరి అల్లు అర్జున్ సహకరిస్తారా, దీనికి అన్నింటికి ఆన్సర్ చేస్తారా అనే అంశం అయితే ప్రధానంగా తెలుస్తూ ఉంది. అలాగే ప్రధాన అంశాల్లో 2 గంటలుగా కొనసాగుతున్న అల్లు అర్జున్ విచారణ, దానికి సంబంధించి అయితే న్యాయవాది అశోక్ రెడ్డి నేతృత్వంలో ఇదంతా జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కూడా అక్కడ సమక్షంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్తో పాటు ఎస్ఐలతో కలిపి విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ప్రశ్నలు జరుగుతూ ఉన్నాయో, లోపల విచారణ జరుగుతూ ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే చూడొచ్చు, కొంత ఇక్కడికి అభిమానులు కూడా భారీగా చేరుకున్న పరిస్థితి. ఇప్పుడే కొంతమంది బయటకు వస్తూ ఉన్నారు కూడా. మరి అంటే విచారణ ముగిసినందుక లేదంటే ఇక్కడి నుంచి మరి సంధ్యా థియేటర్కి ఈయన్ని తరలిస్తారా, తీసుకెళ్లే ప్రయత్నం ఉంటుందా, ఎందుకంటే సీన్ రీకన్స్ట్రక్షన్ అనే అంశం అనేది ప్రధానంగా వినపడుతుంది కాబట్టి. సో అలాగే తొక్కిసలాట జరిగిందన్న విషయం, మహిళ చనిపోయిందన్న విషయం మీకు తెలుసు కదా అని అడిగితే నోరు మెదపలేదంటూ కూడా కొంత అంశాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్ అక్కడ దానికి సమాధానం ఇవ్వలేదంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అలాగా ప్రధాన అంశాలు అయితే వీళ్ళు ఇక్కడ చెప్తా ఉన్నారు ఇప్పటికే.